హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర ఫుడీస్. ఫ్రెండ్స్, టుడే మన రెసిపీ వచ్చేసి ఎగ్ మసాలా ఫ్రై అండి. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దానివల్ల మేము అప్లోడ్ చేసే వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ మీకు వస్తాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఎగ్ మసాలా ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. బాయిల్ చేసుకున్న ఎగ్స్ తీసుకోండి, అండ్ కొంచెం పుదీనా, కారం, గరం మసాలా అండ్ ధనియాల పౌడర్, కొద్దిగా పసుపు అండ్ కొంచెం కొత్తిమీర. ఇవి మెయిన్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి బాయిల్ చేసుకున్న ఎగ్స్ని హాఫ్ కట్ చేసి పెట్టుకోవాలండి. సగానికి ఈ విధంగా పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకోండి. సో కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులో ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో మీరు కట్ చేసి పెట్టుకున్న ఎగ్ పీసెస్ ఉన్నాయి కదా, వాటిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో ఇలా పీసెస్ అన్నీ వేసేసుకోండి కట్ చేసుకున్నవి. అండ్ వేసిన వెంటనే మీరు తిప్పొద్దండి, ఎందుకంటే అడుగున అతుక్కొని ఉంటాయి. ఒక 1 minute తర్వాత మీరు ఇలా కలిపితే మూవ్ అవుతాయండి, వెంటనే అయితే మూవ్ అవ్వవు. సో 1 minute కొంచెం వేగిన తర్వాత సెకండ్ వైపు ఇలా తిప్పుకోండి. సో 2 sides కూడా చక్కగా వేగుతాయి ఇప్పుడు. సో ఇలా తిప్పుకున్న తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. వేసుకున్న తర్వాత కొంచెం కలుపుకోవాలి. ఆయిల్లో కలిపితే సరిపోతుందండి. చక్కగా ఈ ఆయిల్లో ఫ్రై అవుతున్నాయి కాబట్టి ఆ మసాలా ఫ్లేవర్ అనేది ఎగ్స్ కూడా పడుతుంది. సో వేసుకున్న తర్వాత ఇందులో లైట్గా ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు అండ్ ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసుకోండి. అండ్ ఒక 2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. అదేవిధంగా ఒక 2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. సో ఈ విధంగా వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకోండి ఫ్రెండ్స్, సాల్ట్. అండ్ ఇవన్నీ వేసుకున్నాక కలుపుకోవాలండి. సో స్లోగా కలుపుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే మనం సగాన్ని కట్ చేసిన ఎగ్ పీసెస్ వేసాం కాబట్టి. సో స్లోగా కలుపుకోండి. అండ్ ఇందులో కొంచెం కొత్తిమీర అండ్ పుదీనా కూడా వేసుకోవాలి. సో మనం కారం ఇవన్నీ వేసాక ఒక 2 minutes ఆగి కొత్తిమీర పుదీనా వేసుకోండి. సో వేసుకున్నాక కొంచెం వేగిన తర్వాత ఇందులో లైట్గా వాటర్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక 3 టేబుల్ స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకొని సరిపోతుంది. వేసుకొని కొంచెం కలుపుకుంటే ఒక 10 minutesలో మనకి ఈ ఎగ్ మసాలా ఫ్రై రెడీ అయిపోతుందండి. ఎప్పుడు ఎగ్స్తో రొటీన్గా ఎప్పుడు చేసుకునేవి కాకుండా ఏదైనా వెరైటీగా చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. సో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, మన ఎగ్ మసాలా ఫ్రై రెడీ అయిపోయిందండి. సో ఫైనల్గా కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకొని కలుపుకొని బౌల్లో తీసేసుకొని సర్వ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. అండ్ చాలా టేస్టీగా ఉంటుందండి. సో ట్రై చేయండి, మీరు కూడా మీకు నచ్చుతుంది ఫ్రెండ్స్. అండ్ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.